హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇక ఈరోజు వీడియో వచ్చి నేను స్పెషల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు కదా! ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే వీడియో అయితే క్లిక్ చేసుంటారు. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడొచ్చేసి నా దగ్గరైతే ఈ వెండి వస్తువులున్నాయండి. అందరి దగ్గర ఇవే ఉండాలని లేదు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏదో ఒక వెండి ఐటెమ్ అయితే ఉంటుంది. అవి ఇలా నల్లబడుతూనే ఉంటాయి. అవి ఎలా మనం రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం. కుంకుడుగాయలు, మీరా షాంపూ, షీకాయ్ నేనైతే చిన్నపిల్లప్పుడు నేను అలానే కుంకుడుకాయ రసము, బ్రష్ వేసి చెక్క మీద పెట్టి రుద్ది రుద్ది క్లీన్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు అంత టైము లేదు, అంత ఓపిక కూడా లేదు కదా! సో, ఏదైనా ఇన్‌స్టాంట్ రిజల్ట్ మనకు కావాలి. సో, అలాంటిదే ఈ రిజల్ట్ అనమాట. ఇప్పుడొచ్చేసి దీనికోసం మనం ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకోండి. స్టీల్ కానీ, కాపర్ కానీ ఇలాంటివేమీ వాడకండి. ప్లాస్టిక్ బౌల్ ఒకటి తీసుకొని ఇలా సిల్వర్ కలర్‌లో ఉన్నటువంటి ఏ టాబ్లెట్ షీట్స్ అయినా సరే ఇలా సన్న పీసెస్‌గా షీట్స్ మనం రోటీస్ అలాంటివి బయట తెచ్చుకున్నప్పుడు కూడా మనకి ఇలాంటి షీట్స్ వస్తూ ఉంటాయి కదా! సో, వాటన్నిటిని ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం మీరా షాంపూ అలానే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వెనిగర్ పోసుకోండి. నేనైతే అక్కడ మీకు కొంచెమే చూపించినట్టున్నాను గానీ నేను బానే పోసానండి. ఇంకా వాటిల్లో మన దగ్గరున్న వెండి వస్తువులు వేసుకోండి. ఇక్కడ చూసారా లక్ష్మీదేవిది అప్పుడే కలర్ మనకి చేంజ్ అయిపోతుంది. చూసారా? ఇప్పుడు వాటిని అలా ఒక 15 మినిట్స్ వదిలేయండి. 15 మినిట్స్ మనం వదిలేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏ విధంగా వచ్చాయనేది. ఇక్కడ చూడండి పట్టీలు అంత రిజల్ట్ అనిపించలేదు. కానీ లక్ష్మీదేవిది, సత్యనారాయణ స్వామిది అయితే మనం ఫస్ట్ దీంట్లో నుంచి తీసినప్పుడు మనకి కొంచెం ఇదిగా అనిపిస్తదండి. ఇక్కడ వెండి గిన్నె కూడా చూపిస్తున్నాను నేను. అది నల్లగా ఉంది. ఈ వాటర్ పోసిన తర్వాత మనకి కొంచెం కలర్ ఇదయింది. సో, వాటిలో నుంచి తీసేసిన తర్వాత నేనైతే ఇక్కడ కోల్గేట్ పౌడర్ చూపిస్తున్నాను కదండీ! ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అండి. కంపల్సరీగా తెచ్చి వాడుకోండి. ఎక్స్‌పైర్ అయిపోయినా పర్లేదు. సో, ఇలా వాటి మీద నీళ్ళల్లో నుంచి తీసేసిన తర్వాత ఇలా కోల్గేట్ పౌడర్ అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకొని ఇలా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఈ వెండి వస్తువులన్నీ ఆ నీళ్ళల్లో కడిగేసుకోండి. చూస్తున్నారుగా ఎలా అనిపించింది మీకు? నాకైతే అసలు ఎంత కొత్త వాటిలా వచ్చేసాయండి. నాకైతే భలే అనిపించింది. సత్యనారాయణ స్వామి విగ్రహం అయితే చాలా బాగుందనమాట. ఇంకా పట్టీలు ఇవైతే నాకేమంత రిజల్ట్ అనిపించలేదు కానీ ఓకే. మరీ అంత నల్లగా అయితే ఏం లేవు. ఇంకా మన క్లీనింగ్ అయిపోయింది. కడిగేసాము వాటిని ఇంకా తుడుచుకోవాలి కదా! సో, ఇలా పొడిగుడ్డ ఒకటి నేనైతే తెల్లవి కాటన్‌వి యూజ్ చేస్తాను. సో, వాటిల్లోనే నేను క్లీన్ చేసుకుంటున్నాననమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూడండి సత్యనారాయణ స్వామి గారిది కావచ్చు, ఈ గంధపు గిన్నె కావచ్చు, ఇవైతే అసలు కొత్తవి ఇప్పుడే కొనుక్కొనొచ్చామా అన్నట్టుందనమాట. కలర్ కూడా మీకు డిస్కలర్ అవ్వదండి. చూస్తున్నారుగా ఎంత నీట్‌గా ఉందో. ఇక ఇదొచ్చేసి కుంకుమ భరణ. ఇది యాక్చువల్లీ ముందు రోజు పెట్టడానికి అంటే ఇది చేసినప్పుడే మర్చిపోయాననమాట. సో, ఇది నెక్స్ట్ డే చేస్తున్నాను. నిన్న ఏ లిక్విడ్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నామో అదే లిక్విడ్ అండి. దాన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. అది మనకి వితిన్ 1 మంత్ వరకు ఉంటుంది. కాకపోతే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. ఆ వాటరే నేను దీంట్లో వేశాను. కాకపోతే ఆ సిల్వర్ ఫాయిల్ అనేవి ఒక రోజు మొత్తం ఉన్నాయి కాబట్టి నేను వడగట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ సైడ్ డోర్‌లో పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా ఇక్కడ యెల్లో కలర్‌లోనే ఉన్నాయి. నేను మళ్ళీ ఏ లిక్విడ్స్ యూజ్ చేయలేదని చెప్పడానికి చేతిలో పోసి చూపిస్తున్నాను. ఇంకా దీంట్లో వచ్చేసేటప్పటికి మనకి ఇంకా వాటర్ ఆ విధంగా తీసుకున్న తర్వాత ఏదైతే మనకి మిక్చర్ ఉందో ఇక్కడ నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టానండి. అందువల్ల మీకు చాలా తొందరగా రిజల్ట్ అయితే తెలుస్తుంది. చూడండి ఆ కుంకుమ భరణ ఆ నలుపంతా కూడా పోయి మనకి ఎంత నీట్‌గా అయిపోతుందో. మనం మల్టీపర్పస్ అండి. నాకు తెలిసి ఒక 10 టైమ్స్ వరకు వాడుకోవచ్చు. కానీ మనకి కలర్ చేంజ్ అవ్వదు అని అనుకున్నప్పుడు అంత ఎక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే లాస్ట్ 6 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను. అదే మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్‌గా నేను బేకింగ్ పౌడర్‌తో చేసింది కూడా చూపిచ్చానండి. బట్ దానికంటే దీంతో రిజల్ట్ బావుంది. సో, అందుకనే నేను ఈ టిప్ అయితే షేర్ చేశాను. దీనికి కూడా సేమ్ ఇంకా యాజ్ యూజువల్‌గా మనం కోల్గేట్ పౌడర్ ఏసేసి రుద్దేసుకొని కడిగేసుకుంటే చాలా నీట్‌గా వస్తుందండి. ఇది 1 వీక్ ఆర్ 15 డేస్ వరకు మనకైతే కలర్ డిస్కలర్ అవ్వలేదు. నేనేమి మళ్ళీ వాటిని కవరుల్లో అలా చుట్టి పెట్టలేదు. డైలీ దీపారాధన దగ్గర నేను వీటిని వాడతాను. నాకైతే రిజల్ట్ చాలా బావుందండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి.